Subscribe to Color Frames. గత ఏడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోవడాన్ని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అసలు అపజయమే లేకుండా టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా తుది పోరులో మాత్రం చతికిలపడింది. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా భారత్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. అసలు కనీస పోటీ కూడా లేకుండా వన్ సైడ్గా మ్యాచ్ జరగడం, వరల్డ్ కప్ గెలుస్తుందనుకున్న భారత్ ఓడిపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకునే గొప్ప అవకాశం భారత్కు వచ్చింది. ప్రస్తుత T20 వరల్డ్ కప్లో ఆసీస్ను టోర్నీ నుంచి బయటకు పంపే అవకాశం రోహిత్ సేన ముందుంది. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ఓడిపోయిన ఆసీస్ తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెమీస్ చేరాలంటే భారత్తో జరిగే తర్వాతి మ్యాచ్లో కంగారులు గెలిచి తీరాలి. అయితే వరుస విజయాలతో ఫామ్లో ఉన్న భారత్ను ఓడించడం ఆసీస్కు అంత ఈజీ కాదు. అలానే ఆస్ట్రేలియాను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. భారత్పై ఆసీస్ గెలిస్తే సెమీస్ రేస్లో నిలుస్తుంది. ఒకవేళ ఆసీస్ భారత్ చేతిలో ఓడిపోయి బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే కంగారులు ఇంటిదారి పట్టక తప్పదు. కాగా ఆసీస్ జట్టును ఎలిమినేట్ చేసేందుకు ఇది మంచి అవకాశమని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆసీస్ మరోసారి తమ పేస్ బౌలింగ్ని నమ్ముకునే అవకాశం ఉంది. గత 2 మ్యాచ్ల్లో ఆ జట్టు స్టార్ పేసర్లు సత్తా చాటారు. కమిన్స్ వరుసగా 2 హ్యాట్రిక్లతో అదరగొట్టాడు. అయితే నిలకడలేని బ్యాటింగ్ కంగారులను టెన్షన్ పెడుతోంది. కాగా ఆసీస్ను ఇంటికి పంపించేసి T20 ప్రపంచ కప్ కొడితే ఆసీస్కు రోహిత్, కోహ్లీ ఇద్దరు కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుందంటున్నారు ఫ్యాన్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.